हेलो। हेलो, मेरा नाम बलबीर सिंह सीबीआई सेंट्रल ऑफिस से बात कर रहा हूँ, दिल्ली से। ఎవరండి మీరు? నాకు హిందీ రాదు సార్. तुम्हारा नाम राधिका? హిందీ రాదు సార్ నాకి. తెలుగులో మాట్లాడండి మీరు. ठीक है, मैं हमारा हायर ऑफिसर से कॉल कनेक्ट कर तू वेट करो। హలో, రాధికా గారేనా మాట్లాడేది? సార్ నేనే సార్ రాధిక. మేము ఢిల్లీ సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. సార్ చెప్పండి సార్. ఇక్కడ 2 డేస్ బ్యాక్ ఇక్కడ విమానాశ్రయంలో ఒక మనీ లాండరింగ్ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము. ఆయన దగ్గర 220 కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డులో ఎన్ రాధిక అని మీ పేరు మీద ఒక డెబిట్ కార్డు ఉంది. ఆ కార్డు పైన ఒక 20 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది. ఇందులో మీ రోల్ గానే ఉందని మాకు ఎందుకో డౌట్గా అనిపిస్తుంది. సుప్రీంకోర్టు వీటిపైన సీరియస్గా యాక్షన్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయమనింది, కావున మీకు కాల్ చేశాం. అలాంటి విషయాలు నాకేం తెలియదు సార్. వింటున్నారా? ఇది సీక్రెట్ ఇన్వెస్టిగేషన్. మీరు బయటికి ఎవరికైనా లీక్ చేస్తున్నారనుకో సివియర్గా యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికి చెప్పండి సార్. కావున ఇప్పుడు మేము మీకు వాట్సాప్లో ఒక లింక్ పంపిస్తాము. ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్కి రండి. ఓకే సార్, నేను జాయిన్ అవుతాను, పంపించండి. హలో, మీరేనా రాధిక? సార్ చెప్పండి సార్. మీ పేరు పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ కాపీ పంపిస్తాను, డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి ఒకసారి. సార్ నాకేం తెలియదు సార్. ఇందులో నేనేం ఇన్వాల్వ్ కాలేదు సార్. ఏంటి, నీకేం తెలియదా? నీకు తెలియకోకుండానే ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతుందా? లక్షలు. ఇందులో 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏ కానిస్టేబుల్, దొంగ తీసుకురా ఇక్కడ. వీడియో చూడు, ఎయిర్పోర్ట్ లో దొరికింది. వీడి దగ్గర నీ కార్డు ఉంది. ఇప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చెప్తే చెక్ చేసి మీకు కాపీ పంపిస్తాము. మీరు పంపించిన డీటెయిల్స్ అన్నీ నావే సార్. రాధికా గారు, ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి. చెప్తాను సార్. స్టాప్. ఈ రకమైన పద్ధతిని మేము డిజిటల్ అరెస్ట్ అంటాము. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది కంప్లీట్లీ ఫేక్. మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. మీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్కి తెలియకుండా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు. అరెస్టులు అటువంటివి నమ్మవద్దు. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అదేవిధంగా మీ అపరిచిత వ్యక్తులకి మీ సమాచారాన్ని ఇచ్చి మోసపోకండి. ఈ డిజిటల్ అరెస్ట్ కాల్స్ కానీ మెసేజ్లు కానీ వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేదా డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ టీమ్ని కానీ లేదా 1930కి డయల్ చేయడం కానీ, లేదంటే ఆన్లైన్లో కంప్లైంట్ చేయాలనుకుంటే www.cybercrimeportal.gov.in లో కంప్లైంట్ని రైజ్ చేయవచ్చు.